పై ఏపీ సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో మరో మైలురాయి సాధించిందంటూ ప్రశంసలు కురిపించారు. రాకెట్ విజయానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. కొత్త ఏడాదిలో చేపట్టే రాకెట్ ప్రయోగాలు సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ 4 వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం. మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా? ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. న్యూ ఇయర్ సందర్భంగా ఇవాళ రాత్రి ఉచితంగా రవాణా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఈ సేవలు అందుబాటులోకి తెస్తామని చెప్పింది. మొత్తం 500 కార్లు, 250 బైకుల్ని సిద్ధంగా ఉంచుతామని ప్రకటించింది. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఇవాళ రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్స్ ను బంద్ చేస్తారు. ఐటీ కారిడార్ లో ఫ్లైఓవర్స్ ను మూసివేస్తామని చెప్పారు. ఓఆర్ఆర్ పై భారీ వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు మెట్రో రైల్ సేవలను ఇవాళ అర్ధరాత్రి 12:30 వరకు పొడిగించారు. మేడ్చల్ జిల్లా కీసర ప్రాంతంలో న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ పై ఫోకస్ పెట్టారు పోలీసులు. డ్రగ్స్ రవాణాకి అవకాశం ఉండడంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో 2 కిలోల పాపిస్తాన్ డ్రగ్ ని గుర్తించారు. దీని విలువ 8 లక్షలు ఉంటుందని చెప్పారు. రాజస్థాన్ నుంచి కీసరకి డ్రగ్ తెచ్చిన 2ని అరెస్ట్ చేశారు. ఒక ఆటోని సీజ్ చేశారు. న్యూ ఇయర్ వేళ రాచకొండ పరిధిలో తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. పోలీస్ కమిషనర్ సుధీర్ వర్మ స్వయంగా తనిఖీలకు వెళ్లారు. సిబ్బందితో కలిసి ఫామ్ హౌస్లలో సోదాలు నిర్వహించారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహిస్తున్న ఫామ్ హౌస్లపై నిఘా పెట్టాలని సిబ్బందికి సూచించారు సిపి. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మేట్ పసుమాములలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. పాల పదార్థాల ఉత్పత్తుల్లో ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నట్లు గుర్తించారు. 8 క్వింటాళ్ల కాస్టిక్ సోడాని సీజ్ చేశారు. పెరుగులో రసాయన పదార్థాలు కలిపినట్లు నిర్ధారించారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్ ఆదేశాలతో శ్వేత మిల్క్ డైరీని సీజ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతించడంపై హర్షం ప్రకటించారు. కొద్ది రోజులుగా తిరుమల దర్శనాలపై తెలంగాణ ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పందించిన సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకోవాలని టీటీడీకి సూచించారు. ఆంధ్రప్రదేశ్కి కొత్తగా 1,82,000 కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు సీఎం చంద్రబాబు. వీటి ద్వారా 2,63,000 మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. క్లీన్ ఎనర్జీ పాలసీకి భారీ స్పందన వస్తుందని చెప్పారు. బీబీసీఎల్, టీసీఎస్ సహా 9 కొత్త ప్రాజెక్టులకు ఎస్ఐపిబి సమావేశంలో సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటిస్తారు. ఎల్లమందలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 11:30 గంటలకు పెన్షన్ లబ్ధిదారులతో భేటీ అవుతారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం కోటప్పకొండకు వెళ్లి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఖమ్మం ప్రజలు తనను ఓ కుటుంబ సభ్యుడిగా ఆదరించారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏ ప్రభుత్వంలో ఉన్నా జిల్లా అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు. కొత్తగూడెంలో ఎయిర్పోర్టుకి స్థలం ఎంపిక జరుగుతోందన్నారు. జిల్లాకు గోదావరి జలాలు అందించడమే లక్ష్యమన్నారు. వరద ముంపుని శాశ్వతంగా నివారించేందుకు 700 కోట్లతో మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నట్టు చెప్పారు. భద్రాచలానికి రైల్వే లైన్ కోసం కేంద్రంతో చర్చిస్తున్నామన్నారు తుమ్మల. కేసీఆర్, కేటీఆర్ పై ఈడీకి ఫిర్యాదు చేశారు బీసీ పొలిటికల్ జేసీ చైర్మన్ రాచాల యుగంధర్. బీఆర్ఎస్ హయాంలో ఆర్ఆర్ టోల్ లీజ్ టెండర్స్ లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులో స్పష్టం చేశారు. కోట్లలో జరిగిన గోల్మాల్లో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీ ఉద్యోగుల పదోన్నతిలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు ఎంపీ కృష్ణయ్య. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. బీసీ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం జనవరి 11న తిరుపతిలో జరిగే మహాసభని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ విధానాన్ని తొలగించి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు డిమాండ్ చేశారు. లేదంటే బీసీల సత్తా చాటుతామంటూ హెచ్చరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో A2 మానస తేజతో పాటు సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి
రైస్ మిల్లర్ ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావును అరెస్ట్ చేశారు. అనంతరం జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. జడ్జి ఆదేశాలతో 12 రోజుల పాటు రిమాండ్కు తరలించారు. సేవకు టీడీపీ మారు పేరన్నారు అఖిల భారత చంద్రబాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల దగ్గర టీడీపీ సభ్యత్వ నమోదును ప్రారంభించి మాట్లాడారు. 100 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల ప్రమాద బీమా ఇస్తున్న ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుకి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. అధికారం ఉన్నా లేకున్నా సిపిఐ కార్మికులకు అండగా ఉంటుందన్నారు ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. ప్రజల పక్షాన పోరాటంలో రాజీ పడబోమని చెప్పారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన పార్టీ శత జయంతి వేడుకలకు హాజరై మాట్లాడారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో చీరాల ఎరుపెక్కింది. శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు తెలంగాణ గవర్నర్ సతీమణి సుధాదేవ్ వర్మ. గవర్నర్ సతీమణికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అధికారులు, అర్చకులు. ప్రత్యేక పూజల అనంతరం సుధాదేవ్ వర్మని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. హైదరాబాద్ బాలాపూర్ పరిధిలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలు ఆకాశానికి ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలు అదుపు చేశారు. అగ్ని ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. భద్రాచలం రామాలయం ముక్కోటికి ముస్తాబవుతోంది. స్వాగత ద్వారాలు, ఆలయ పరిసరాలను ఇప్పటికే అందంగా అలంకరించారు. కరకట్ట ప్రాంతం విద్యుత్ దీపాలతో ప్రకాశవంతంగా మారింది. జనవరి 9న గోదావరి తీరంలో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు ఏర్పాట్లు ప్రారంభించారు. ముక్కోటి ఉత్సవాల్లో సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా గోదావరి ఒడ్డున గిరిజనులు పురాతన నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలోని అన్ని ఆలయాల్లో లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి విషయంలో దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అన్ని ఆలయాల్లో ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డైరీ నెయ్యినే వాడాలని ఈవోలను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో భద్రాచలం రాములూరి ఆలయ ఈవో రమాదేవి విజయ డైరీ నెయ్యిని తెప్పించి లడ్డూ ప్రసాదంలో వినియోగించారు. ఖమ్మం జిల్లా బొరుసుగడ్డ తండాలోని ఓ ఇంట్లో నిల్వ చేసిన 100 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకున్నారు పోలీసులు. చుట్టుపక్కల ప్రాంతాల్లో రేషన్ బియ్యం కొని నిల్వ చేసినట్టుగా వచ్చిన సమాచారంతో సోదాలు చేశారు. 200 బస్తాల్లో నిల్వ చేసిన బియ్యాన్ని సీజ్ చేసి ఖమ్మం ఎమ్మెల్సీ పాయింట్ కు తరలించారు. బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన 4 అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 78,710 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 72,890 రూపాయలకు చేరింది. కిలో వెండి 89,800 రూపాయలకు చేరింది. ఖమ్మం నగరంలోని సాయిరామ్ గ్యాస్ట్రో హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ చేసి 13 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడారు వైద్యులు. భద్రాచలానికి చెందిన 13 ఏళ్ల అక్షయ్ రెడ్డికి పారాజుడేనల్ హెర్నియా అనే వింత వ్యాధి సోకింది. అంటే 1,00,000 మందిలో ఒకరికొచ్చే ఈ వ్యాధితో కడుపులో ఉన్న ప్రేగులు, జీర్ణ వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోతాయి. ప్రాణాలకు ప్రమాదం వాటిల్లడంతో అతనికి ఆపరేషన్ చేసి బతికించారు డాక్టర్ జంగాల సునీల్ కుమార్. 3 ఏళ్లుగా అతను కడుపు నొప్పితో బాధపడుతున్నా జబ్బేంటో అర్థం కాలేదని, ఇప్పుడు ఆపరేషన్తో తమ బాబు బతికాడని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో మహిళలు సురక్షితంగా ఉండేందుకు ఎవరిని అడగాలని టీవీకి అధ్యక్షుడు విజయ్ ప్రశ్నించారు. మనల్ని పాలిస్తున్న వారిని ప్రశ్న అడిగి ఉపయోగం లేదన్నారు. డియర్ సిస్టర్స్ అంటూ తమిళనాడు మహిళలను ఉద్దేశించి ఇన్స్టాలో విజయ్ లేఖ విడుదల చేశారు. అన్నావర్సిటీ ఘటనపై ఆయన తమిళనాడు గవర్నర్ రవిని కలిసి వినతి పత్రం అందజేశారు. అన్నా యూనివర్సిటీలో జరిగిన లైంగిక దాడికి నిరసనగా అన్నాడీఎంకే శ్రేణులు తమిళనాడు వ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 100 మంది అన్నాడీఎంకే కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూపీలో సంచలనంగా మారిన సంభాల్ను సమాజ్వాదీ పార్టీ ప్రతినిధి బృందం సందర్శించింది. నవంబర్ 24న చోటు చేసుకున్న అల్లర్లలో చనిపోయిన బాధితుల కుటుంబాన్ని పరామర్శించింది. కాల్పుల్లో చనిపోయిన 5 కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున చెక్కును ఎస్పీ నేతలు అందజేశారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే గురుద్వారాలో పనిచేసే గురువులకు నెలకు 18,000 రూపాయల భత్యం చెల్లిస్తామన్నారు కేజ్రీవాల్. సిక్కు పూజారులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నా వారు తరచూ నిర్లక్ష్యానికి గురవుతున్నారని కేజ్రీవాల్ తెలిపారు. ఈ పథక రిజిస్ట్రేషన్ ఇవాళ ప్రారంభం కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణాన్ని తన రాజకీయ అవసరాలకు కాంగ్రెస్ వాడుకుందని ఆరోపించింది బీజేపీ. ఇప్పుడు దేశమంతా శోకసంద్రంలో ఉంటే రాహుల్ గాంధీ కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు వియత్నాం వెళ్లిపోయారని ఆ పార్టీ ఆరోపించింది. సిక్కులంటే కాంగ్రెస్ కు ద్వేషమని బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని, అందుకే అభ్యర్థులు ఆ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని జన్సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. దాదాపు 2 వారాలుగా అభ్యర్థులు నిరసన తెలుపుతోంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ పెదవి విప్పకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. 48 గంటల్లో సమస్య పరిష్కరించాలని బీహార్ సర్కార్కి ప్రశాంత్ కిషోర్ అల్టిమేటం ఇచ్చారు. అమిత్ మాలవి ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన చేపడితే మీకేంటి ఇబ్బందని ఆయన ప్రశ్నించారు. యమునా తీరంలో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలకు మోదీ స్థలం ఇవ్వలేదన్నారు. ఎక్కడైనా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆపాలని ఎక్స్ వేదికగా బీజేపీకి సూచించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మరణంపై ప్రపంచవ్యాప్తంగా సంతాపం వెల్లువెత్తుతోంది. ప్రపంచ శాంతి కోసం అలు పెరగకుండా గొప్ప దార్శనికతతో పనిచేసిన రాజనీతిజ్ఞుడని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. నిస్వార్థ సేవకు ప్రతిరూపమని బ్రిటన్ ప్రధాని స్టామర్ శ్రద్ధాంజలి ఘటించారు జిమ్మీకి. బాలయ్య ప్రస్తుతం సినిమాలతో పాటు అన్స్టాపబుల్ షో కూడా చేస్తున్నారు. ఆహాలో వస్తున్న ఈ షోకి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ షోకి సంక్రాంతి హీరోల్ని గెస్టులుగా తీసుకొస్తున్నారు బాలయ్య. రామ్ చరణ్ ఈ టాక్ షోకి వస్తున్నారు. హీరో ఒక్కడే కాదు, గేమ్ చేంజర్ టీం అంతా ఈ షోకి రానున్నారు. తెలుగు సినిమా నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి 70వ ఏడాదిలోకి అడుగుపెట్టారు. 1953 డిసెంబర్ 31న ఆయన జన్మించారు. పీపుల్స్ స్టార్ అని నారాయణమూర్తిని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఆయనకి సోషల్ మీడియాలో బర్త్డే విషెస్ చెప్తున్నారు శ్రేయోభిలాషులు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 100% తెలుగు కంటెంట్తో ఓటీటీ ఫీల్డ్లో దూసుకువెళుతోంది. ప్రతి వారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆహా తాజాగా కథా కమామిషు అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్లో భారత్ పరాజయం పాలైంది. 184 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్లో 2-1 తేడాతో ఆసీస్ ముందంజలో ఉన్నట్లయింది. సెకండ్ ఇన్నింగ్స్లో భారత టాప్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్ అయింది. రోహిత్, కోహ్లీ మరోసారి తక్కువ స్కోర్కి పెవిలియన్ చేరి అందరి ఆశల్ని నిరాశ చేశారు.